ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లకుండా మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 5 రోజులుగా జేపీ గెస్ట్ హౌస్ లోకి మీడియాకు అనుమతి ఇచ్చిన అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే బయటకు పంపించారు. నిన్న మొన్న లేని ఆంక్షలు ఇప్పుడెందుకు పెట్టారని మీడియా ప్రతినిధులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. ఎండలో చిన్న టెంట్ వేసి అందులోనే ఉండాలని చెప్పటం ఏంటని ప్రశ్నించారు. ఏర్పాట్లు సక్రమంగా లేక ఎండలోనే నిల్చుని విధులు నిర్వహిస్తున్నామన్నారు మీడియా ప్రతినిధులు. 5.5 కిలోమీటర్ల ముందే పోలీసులు రోప్ ఏర్పాటు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లకుండా మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 5 రోజులుగా జేపీ గెస్ట్ హౌస్ లోకి మీడియాకు అనుమతి ఇచ్చిన అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే బయటకు పంపించారు. నిన్న మొన్న లేని ఆంక్షలు ఇప్పుడెందుకు పెట్టారని మీడియా ప్రతినిధులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. ఎండలో చిన్న టెంట్ వేసి అందులోనే ఉండాలని చెప్పటం ఏంటని ప్రశ్నించారు. ఏర్పాట్లు సక్రమంగా లేక ఎండలోనే నిల్చుని విధులు నిర్వహిస్తున్నామన్నారు మీడియా ప్రతినిధులు. 5.5 కిలోమీటర్ల ముందే పోలీసులు రోప్ ఏర్పాటు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లకుండా మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, అసలు నిన్న మొన్న లేని ఆంక్షలు ఇవాళ ఎందుకు పెట్టారు పోలీసులు? సింధురా, ఇప్పుడు ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ జేపీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్నాము. ఇక్కడ మరి కొద్దిసేపట్లో అంటే దోమలపెంట చెక్ పోస్ట్ వద్ద కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు బీఆర్ఎస్ బృందం మొత్తం కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆ బృందాన్ని అయితే అడ్డుకున్నప్పటికీ అక్కడ పోలీసులకు వీరికి అంటే లిమిటెడ్గా కొంతమంది మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి కూడా చెప్పడంతో దానికి కూడా సహకరించినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ఇప్పుడు వాహనాల్లో వస్తూ ఉన్నారు. దోమలపెంట చెక్ పోస్ట్ నుంచి కూడా వాళ్ళు బయలుదేరినట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడి నుంచి కూడా హరీష్ రావుతో పాటు ఆ బృందం అంతా కూడా వస్తూ ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు కాన్వాయ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు హరీష్ రావుతో కూడినటువంటి బీఆర్ఎస్ బృందం ఏదైతే ఉందో అదంతా హరీష్ రావుతో పాటు జగదీశ్వర్ రెడ్డి, మంత్రులు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు కూడినటువంటి బృందం అంతా కూడా ఇప్పుడు వస్తూ ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే మీడియా అంతా కూడా ఆ కాన్వాయ్ని కవర్ చేస్తూ ఉన్నాం. కాన్వాయ్ అంతా కూడా కవర్ చేస్తూ ఉన్నాం. అయితే మీడియాకి అయితే ఆంక్షలు అయితే పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ కాన్వాయ్లో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడే ఉన్నారు. మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీడియా వాళ్ళు మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మీడియాకి అయితే పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టినట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. మీడియాకు ఆంక్షలు పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా అసలు అంటే దీనిపైన ఏం మాట్లాడతారు. తర్వాత ఇక్కడి నుంచి 5.5 కిలోమీటర్లు కాన్వాయ్ లోపలికి వెళ్లాల్సి ఉంది. అయితే కేవలం 2 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ 2 వాహనాలకు మాత్రమే మీడియాను మాత్రం వాళ్ళు వెళ్లే ప్రదేశానికి అనుమతించడం లేదు. దాంతో మీడియా ప్రతినిధి కూడా అంటే ఒక 3-4 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూడా 5 రోజుల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఈ ఒక్కరోజే ఇలాంటి పరిస్థితి పెట్టారని చెప్పేసి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే మేము ఇక్కడ ఈ ఆంక్షలు పెట్టామని చెప్పేసి ఇక్కడ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు ఇన్ఛార్జీలు చెప్తున్నప్పటికీ మొత్తంగా చూసినట్టయితే ఈ కాన్వాయ్ ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుతం మనం పైన ఉన్నటువంటి టన్నెల్ పైన ఉన్నటువంటి 5.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం.
ఇక్కడ జేపీ గెస్ట్ హౌస్ నుంచి పూర్తిగా డౌన్లోకి వెళ్ళాలి, డౌన్లో కిందికి వెళ్ళాలి. కిందికి 5.5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ ఇక్కడ వెళ్లే పరిస్థితి ఉంది. అక్కడికి మాత్రం కేవలం బీఆర్ఎస్ బృందం మాత్రమే, హరీష్ రావుతో కూడినటువంటి బృందము, మాజీ మంత్రులతో కూడినటువంటి వాళ్ళు మాత్రము అక్కడికి వెళ్తా ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా అనుమతించలేదు. డీటెయిల్ గా మాట్లాడతాము. ఈ ప్రభుత్వం మరి 6 రోజులైనా కూడా ఎందుకు ఇంకా ఇట్లా కరెక్ట్ కాదు, కొద్దిగా ఆగండి, నేను మాట్లాడతాను. ఎస్ఎల్బీసీ ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బృందం రావడం జరిగింది. మేము మరి 6 రోజులైనా కూడా ఇంకా ప్రభుత్వం ఈ ప్రమాదం మీద ఈ రోజు వరకు ఇంకా స్పష్టతగా చెప్పలేకపోతా ఉన్నారు. సో ఈ ప్రమాదం జరిగినటువంటి తీరును మరి అదేవిధంగా సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఇక్కడికి వచ్చాం. వారందరినీ కలిసిన తర్వాత తిరిగి మీతో మాట్లాడతాం. ఇక అది విషయం చెప్పింది. ఇప్పుడే హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు చూశాక చెప్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ పోలీసులు అయితే పూర్తి ఆంక్షలు పెట్టారు. మీడియా వాళ్ళను దగ్గరికి కూడా రానివ్వట్లేదు. కనీసం అంటే 5.5 కిలోమీటర్లు వెళ్ళాలి. వాళ్ళు లోపల అసలు పూర్తి ఆంక్షలు రోపు పెట్టి మరీ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి, రోపు కట్టి. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ మీడియాకు మాత్రం ఆంక్షలు ఉన్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరి ఇప్పుడైతే కాన్వాయ్ హరీష్ రావు బృందం అంతా కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత పరిస్థితులను చూసిన తర్వాత మళ్ళీ మీడియాతో మాట్లాడతానని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లకుండా మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 5 రోజులుగా జేపీ గెస్ట్ హౌస్ లోకి మీడియాకు అనుమతించిన అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే బయటకు పంపించారు. నిన్న మొన్న లేని ఆంక్షలు ఇప్పుడెందుకు పెట్టారని మీడియా ప్రతినిధులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. ఎండలో చిన్న టింట్ వేసి అందులోనే ఉండాలని చెప్పటం ఏంటని ప్రశ్నించారు. ఏర్పాటు సక్రమంగా లేక ఎండలోనే నిల్చుని విధులు నిర్వహిస్తున్నామన్నారు మీడియా ప్రతినిధులు. 5.5 కిలోమీటర్ల ముందే పోలీసులు రోప్ ఏర్పాటు చేశారు.
ఎస్ఎల్బీసీ టనెల్ వద్దకు వెళ్లకుండా మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 5 రోజులుగా జేపీ గెస్ట్ హౌస్ లోకి మీడియాకు అనుమతిచ్చిన అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే బయటకు పంపించారు. నిన్న మొన్న లేని ఆంక్షలు ఇప్పుడెందుకు పెట్టారని మీడియా ప్రతినిధులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. ఎండలో చిన్న టెంట్ వేసి అందులోనే ఉండాలని చెప్పటం ఏంటని ప్రశ్నించారు. ఏర్పాట్లు సక్రమంగా లేక ఎండలోనే నిల్చుని విధులు నిర్వహిస్తున్నామన్నారు మీడియా ప్రతినిధులు. 5.5 కిలోమీటర్ల ముందే పోలీసులు రోప్ ఏర్పాటు చేశారు.